ఒక చెరువు ఒడ్డున పుట్టిన ఓ చిన్న పేదవాడి కథ ఇది. చెరువుల ఒడ్డున చిన్న గ్రామం, పేరు సూరంపూడి. ఆ గ్రామంలో పుట్టిన ఓ బాలుడు, పేరు రవి. పేదరికం, నిత్యం తినే తిండి కూడా లేకుండానే పెరిగిన బాలుడు. కానీ తనకున్నది మాత్రం ఒకే ఒక్క కల. ఓ రోజు తను పెద్దవాడై తన ఊరు కోసం ఏదైనా చేయాలి అనేది అతని నడకలోనూ చిరునవ్వులోనూ కనిపించేది. రవి చిన్నప్పటి నుండి బడికి వెళ్ళే ముందు చేనుల్లో తండ్రికి సాయం చేసేవాడు. చదువు కంటే పంట ఎలా పండించాలో బాగా తెలుసు. కానీ పుస్తకాల్లో ముంచుకుపోవాలనేది అతని తపన. స్కూల్లో పుస్తకాలు లేకున్నా డెస్క్ మీద రాసుకునే బొమ్మలే అతనికి పాఠాలయ్యేవి. తల్లి ఆరోగ్యం బాలేదు. తండ్రి రాత్రి పగలు పొలంలో పనిచేయడం చేస్తూ ఒక్క కొడుక్కి చదువు ఇవ్వాలన్న పట్టుదలతో పోరాడేవాడు. ఒకసారి మాస్టర్ అడిగారు, రవి, నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు? రవి నవ్వుతూ చెప్పాడు, మాస్టారు, నాకు పెద్దవాళ్ళ దేహం మీద ముద్రలు వేయడం అంటే ఇష్టం లేదు. కానీ మన ఊరు మీద ముద్ర వేయాలని ఉంది. మంచి ముద్ర. ఇంటర్ తర్వాత రవి డిగ్రీకి వెళ్ళాడు. చిన్న డిగ్రీ కాలేజీలో లైబ్రరీ లేకుండా, ఫ్యాకల్టీ లేకుండా, కానీ అతనికి సాధించాలనే పట్టుదల ఉంది. యూట్యూబ్ వీడియోలు చూస్తూ పబ్లిక్ లైబ్రరీకి వెళ్తూ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యాడు. ప్రతిరోజు తిన్నది ఒకే భోజనం. కానీ చదివింది 10కి పరాకాష్ట. ఒక్కసారి ఏపీపీఎస్సీ ఫిలిమ్స్ రాశాడు. ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ ప్రయత్నించాడు. రెండోసారి ఇంటర్వ్యూలో అవమానించారు. నీ లెంగ్ చూస్తే నీవు కాలుష్ విభాగం ఉద్యోగమే కాదు, బయటికి కూడా వద్దు అన్నా. కానీ అతడి ముఖం ఒక్కసారి కూడా మొహం మార్చలేదు. ఆ ఇన్సల్ట్ అతనికి కాదు, అతని ఫ్యూయల్ అయింది. మూడోసారి అతను ఆ పరీక్షలో స్టేట్ ర్యాంక్ సాధించాడు. తర్వాత రవి రెవెన్యూ ఉద్యోగిగా పని ప్రారంభించాడు. మొదటి రోజు వృద్ధుల దగ్గరే పని మొదలుపెట్టాడు. ప్రజల కోసమే తాను ఉన్నాడన్న నమ్మకం పనిచేశాడు. లంచం అంటే అసహ్యం. ప్రతి రూపాయిలో ప్రజల రక్తం ఉందన్న నమ్మకం అతని విలువ. అతను తన ఊరికి తిరిగొచ్చి చెరువు కాపాడాడు. చెరువును శుభ్రం చేసి కొత్త పథకం ద్వారా నీటి సరఫరా నిర్వహించాడు. ఇప్పుడు ఆ ఊరంతా అతనిని మన బిడ్డ, మన పంచాయతీ హీరో అని పిలుస్తోంది. ఒకసారి తను చెరువు దగ్గర చిన్నపిల్లలతో కూర్చుని, నేను వెదురు బొమ్మలతో ఆడుకున్నా రవి. ఇప్పుడు మీ అంతా బాగుండాలి అనే నమ్మకంతో పనిచేస్తున్నాను అన్నాడు. ఆ మాట వింటే ఊరిలోని పెద్దవాళ్ళ కళ్ళల్లో ఆనందం మరిగిపోయింది. ఇప్పుడు రవి కోసం ఊరు రోడ్లపై ఫ్లెక్సీస్ వేస్తుంది కాదు, ఆయన పనులే ప్రజల గుండెల్లో ఉండే అక్షరాలు అయ్యాయి. ఈ కథ మన అందరికీ చెబుతుంది, ఒకవాడి స్థితి చిన్నదైతే మనసు కూడా చిన్నదని అనుకోకండి. చిన్న ఊరు నుంచి వచ్చిన అతని కలలు పెద్దవైతే ఎవరూ ఆపలేరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.